2 సార్లు ఎంపీగా గెలిచి లోక్సభకు వెళ్ళినటువంటి వ్యక్తి, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, వృత్తిరీత్యా లాయర్ అయినటువంటి ఉండవల్లి అరుణ్ కుమార్ గారు అంబటి రాంబాబు యొక్క జైలు జీవితం గురించి, తిరుమల లడ్డూ ప్రసాదంలోని కల్తీ నెయ్యి గురించి ఏం మాట్లాడాడో ఒకసారి విందాం. సెంట్రల్ జైల్లో వేయటం అనేది 30 చోట్ల నుంచి కంప్లైంట్లు పెట్టడం, కొత్త వరవాడికి శ్రీకారం చుట్టారు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. ఇది ఎట్టుపోతుందో చూడాలి. ఇక్కడ ఉండవల్లి అరుణ్ కుమార్ గారు అంటున్నారు, ఆయన్ని కావాలనే 30 కేసులు పెట్టి లోపల పంపించారు అంటున్నారు. నువ్వు నిజంగా లాయరువేనా? నువ్వు నిజంగా లాయరు అయితే లా మీద నీకు నమ్మకం ఉందా లేదా? లా గురించి నీకు తెలుసు కదా, కోర్టు గురించి నీకు తెలుసు కదా. చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా ఒక టిప్పర్ పిలిపించి అంబటి రాంబాబుని ఎక్కించి ఏమన్నా జాతరకు పంపించాడా? కాదు కదా, జడ్జి ముందుకు పంపించాడు. మొత్తం చూశారు, రిమాండ్ ఇది ఇచ్చారు. ఇది కేవలం కోర్టులో జరిగినటువంటి సన్నివేశం. ఇదేదో చంద్రబాబు నాయుడు గారు ఇంటికి పిలిపించే బలవంతంగా టిప్పర్లో వేసి జాతరకో లేదా ఇంకో చోట జాగారానికో లేదా సినిమా థియేటర్కో పంపించలేదు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు. ఈయన మళ్ళీ తలపండిన మేధావి, తలపండిన రాజకీయ నాయకుడు. చాలా మందికి తెలియదు తలపండిన రాజకీయ నాయకుడు అంటే ఏంటో అని. ఇలా చూడండి, తలపండిపోయింది, ఒక నల్లింట్రుకు కూడా లేదు, రాజకీయ నాయకుడు. ఇలాంటి వాళ్ళనే తలపండిన రాజకీయ నాయకుడు అంటారు. నీకు ఆ మాత్రం లేదా? నువ్వు లాయర్గా ఉన్నావు, అనుభవజ్ఞుడైనటువంటి లోక్సభకి వెళ్ళావు, మినిమం సెన్స్ లేదా? కామన్ సెన్స్ లేదా? దేనికోసం ఈ రోజు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉండే అంబటి రాంబాబుకి ఎందుకు సపోర్ట్ చేస్తున్నావు నువ్వు? పబ్లిక్ గా 4 సార్లు ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారిని లంకారంతో అహంకారంతో సంబోధిస్తూ మాట్లాడితే దాని మీద కేసు ఫైల్ అయితే రిమాండ్ ఖైదీగా పంపించారు. మరి ఆ రోజుల్లో నారా చంద్రబాబు నాయుడు గారిని అనవసరంగా ఎలాంటి కేసు ఫైల్ అవ్వకపోయినా 52 రోజులు జైల్లో పెట్టి చిత్రహింసలు పెట్టినప్పుడు నీ తల పండిన ఈ తల, నీ తపస్సు, నీ మేధస్సు ఏమైపోయింది? ఆ రోజు చాదస్తం ఏమన్నా వచ్చిందా? లేవన్నా డబ్బులకి ఏమన్నా అమ్ముడిపోయినావా? ఆ రోజు ఎందుకు నువ్వు మాట్లాడలేదు అని ఈ రోజు నేను అడుగుతున్నా. ఆరోగ్యకరమైనది కాదు, చాలా టూ మచ్ గా వ్యవహరించారు. టూ మచ్ కాదు, హౌ మచ్? ఎంత తీసుకున్నావు నువ్వు? టూ మచ్ గా వ్యవహరిస్తున్నారంటయ్యా. మరి ఆ రోజు అంబటి రాంబాబు అసెంబ్లీలో భువనేశ్వర్ గారిని పట్టుకొని అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు, వాళ్ళ కుటుంబం గురించి దారుణంగా మాట్లాడినప్పుడు ఏమైపోయినావు నువ్వు? అప్పుడు టూ మచ్ అనిపించలేదా? అంబటి రాంబాబు అల్లుడు బయటకు వచ్చి మా మామ మంచివాడు కాదు, మా మామకు ఓట్లు వేయకండి, మా మామని గెలిపించకండి, చిల్లర చేష్టాలు చేస్తాడు మా మామ అని సొంతం పిల్లనిచ్చినటువంటి అల్లుడే బయటకు వస్తే అది సరిపోలా నీకు? నువ్వు వచ్చి మాట్లాడుతున్నావు ఈ రోజు. బా ఏదో జైల్లో పెట్టినప్పుడు భగత్ సింగ్ గారి గురించో, పొట్టి శ్రీరాములు గారి గురించో, దేశానికి సేవ చేస్తూ బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడుతుంటే వాళ్ళు అనవసరంగా జైల్లో పెడితే మనకు నచ్చిన, మనం మెచ్చిన దేశ సేవ నాయకులు ఎలా ఉన్నారు అని ఎవరో ఒకరు తొంగి చూస్తే అది బయటకు చెప్తే ప్రజలు చప్పట్లు కొట్టేవాళ్ళు. మన నాయకుడు, మన దేశం కోసం పోరాడుతున్నటువంటి స్వాతంత్ర్య సమర యోధుడు ఆడ నవ్వుతున్నాడంట, తింటున్నాడంట, మన నాయకుడు మళ్ళీ వస్తాడు, బ్రిటిష్ వాళ్ళు తరిమి కొడతాడు అన్నట్టు చెప్పాడా. ఆయన నవ్వుతున్నాడంట, సంతోషంగా ఉన్నాడంట. ఆయన గురించి నువ్వు వచ్చి చెప్పడం, ఆయన ఒక వేదాంతి, నువ్వు ఒక సిద్ధాంతి. మామూలు లాయర్ కాదండి అతను. ప్రపంచంలో ఉండే ఎంత పెద్ద కేసునైనా చిటికతో సాల్వ్ చేసేటువంటి, చిటికేస్తే సాల్వ్ చేసేస్తాడు అతను. ఆ లాయర్ గురించి ఈ లాయర్ చెప్తున్నాడయ్యా. ఆయనకు ఆల్రెడీ లా గురించి తెలుసంట, జస్టిస్ గురించి తెలుసంట, కోర్టుల గురించి తెలుసంట. అంబటి రాంబాబుకి ఇన్ని తెలిసినోడైతే అసెంబ్లీలో మాట్లాడే భాష ఎందుకు తెలియదు? అంబటి రాంబాబు పబ్లిక్ గా ఒక వ్యక్తిని పట్టుకొని లంకారంతో సంబోధించడం ఎందుకు తెలియదు? అతన్ని విమర్శించాల్సింది పోయి పరామర్శించడానికి వెళ్ళాడు అంటే నీ రాజకీయ అనుభవం, నీ మేధస్సు, నీ పరిణితి దేనికి? నాలుకేసుకుని గోక్కోవడానికే, బండకేసి బట్టలు బాధడానికే? దేనికి నీ అనుభవం? నువ్వు అసలు 2 సార్లు లోక్సభకి వెళ్ళావు కదా, నీకు ఆ మాత్రం మినిమం కామన్ సెన్స్ లేదని అడుగుతున్నా నేను. కేసు వల్ల వాళ్ళ పార్టీకి, అతనికి వ్యక్తిగతంగా కూడా చాలా బెనిఫిట్ జరిగిందని అనుకుంటున్నాను. ఎందుకంటే కక్ష సాధింపు ధోరణితోటి చేసినటువంటి ప్రయత్నం అని క్లియర్ గా అర్థమైపోతాం. చూడండి, అలా జరగడం వల్లంట ఆయనకి వ్యక్తిగతంగా గానీ పార్టీ పరంగా గానీ చాలా బెనిఫిట్
అయిందంట. అంటే జనాలందరూ అనుకుంటారు అంబటి రాంబాబు గారిని ప్రజలకు నచ్చిన నాయకుడు మా అంబటి రాంబాబు గారిని అనవసరంగా లోపలేసేశారు. కాబట్టి ప్రజలారా మీరందరూ తెలుసుకోండి, ఈసారికి అంబటి రాంబాబు గారిని మొత్తం వైఎస్ఆర్సీపీని గెలిపించేసేయాలి మనం. ఎందుకంటే స్వాతంత్ర్య సమర యోధులు లోపల పెట్టుకుని హింసలు పెడుతున్నారు, అనవసరంగా కేసులు పెట్టారు. కాబట్టి ఈసారి వైఎస్ఆర్సీపీకి అద్భుతం జరగబోతుందని ఈయన చెప్తున్నాడు. అంబటి రాంబాబు యొక్క క్యాడరు, అంబటి రాంబాబు యొక్క క్యారెక్టరు అందరికీ తెలియదా? లడ్డు వివాదం నేను ఇప్పుడు వచ్చే ముందే చూశాను. మన చంద్రబాబు నాయుడు గారు అడుగుతున్నారు, ఎవరు చెప్పాడు మీకు కొవ్వు, పంది కొవ్వు, గొడ్డు కొవ్వు ఇవేమని ఎవరు చెప్పారు మీకు అని ఒక మీ విలేకరు మీద ఆయన కొంచెం రైజ్ అయ్యి మాట్లాడారు. ఎవరు చెప్పారు, ఎక్కడ చెప్పారు, నీకు కళ వచ్చిందా అని అన్నారు కదా. 20వ పేజీలో ఏమో ఎంత క్లియర్ గా ఉంటే నీకు ఇది ఒకసారి చూడండి. ఎందుచేత చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళు ఇచ్చే ఫీడింగ్ సరిగ్గా ఇవ్వలేదో నాకు అర్థం లేదు. ఒకసారి చూడండి. ఫీడింగ్ సరిగ్గా ఇవ్వలేదో నాకు అర్థం లేదు. 20వ పేజీలో ఏమో ఎంత క్లియర్ గా ఉంటే నీకు ఈ 2 కలద్దాలు సరిపోయేటట్టు లేవు. రోడ్డు మీద వెళ్తా ఉంటాయి కదా, ఒక 2 లారీలు, 3 బైకులు, 6 కార్లు ఆపు, ఆ అద్దాలు పెరుక్కో, అవి వేసుకో, అప్పుడు క్లియర్గా అర్థం అవుతుంది నీకు. అందుచేత చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళు ఇచ్చే ఫీడింగ్ సరిగ్గా ఇవ్వలేదో నాకు అర్థం లేదు. ది ఆబ్సెన్స్ ఆఫ్ కొలెస్ట్రాల్ ఇన్ ద శాంపుల్స్ ఆల్సో సజెస్ట్ దట్ ద ఛాన్సెస్ ఫర్ ప్రెజెన్స్ ఆఫ్ టాలో, లాట్ అండ్ ఫిష్ ఆయిల్ ఆర్ వెరీ లో. లేవు అని ఎప్పుడు ఎవరు, వెరీ లో అంటే లేనట్టే లెక్క. దీంట్లో లో ఫ్యాట్ అంటే నో ఫ్యాట్ అంటండి. లో ఫ్యాట్ అంటే నో ఫ్యాట్, లేనట్టేనంట. ఇంకోసారి వినండి. వెరీ లో, లేవు అని ఎప్పుడు ఎవరు, వెరీ లో అంటే లేనట్టే లెక్క. 11 వస్తే 11 ఇస్తే ప్రతిపక్ష హోదా లేనట్టే లెక్క. అది ఎందుకు చెప్పలేదు నువ్వు జగన్మోహన్ రెడ్డికి? నువ్వు లాయరు కదా, రాజ్యాంగం గురించి, సెక్షన్ల గురించి రాజకీయ అనుభవం కదా, తల పండిపోయింది కదా, నువ్వు ఎందుకు చెప్పట్లేదు? జగన్మోహన్ రెడ్డి, మనకి 18 సీట్లు ఉండాలి కానీ 11 సీట్లు ఇస్తే మనకు ప్రతిపక్ష హోదా రాదు. నువ్వు శాసనసభ్యుడిగా అసెంబ్లీలోకి అడుగుపెట్టి నీకు అవకాశం ఇచ్చినప్పుడు, మైండ్ ఇచ్చినప్పుడు నువ్వు అనుకున్నది మాట్లాడాలి అని నువ్వు ఎందుకు చెప్పలేకపోతున్నావు? నీ జ్ఞానం ఏమైంది? నీ అనుభవం ఏమైంది? నీ తెలివితేటలు ఏమైంది? ఇక్కడ లో ఫ్యాట్ అంటే తక్కువ ఫ్యాట్ ఉంటే నో ఫ్యాట్ అంట. అంటే లో ఫ్యాట్ అంటే తక్కువగా ఉంది అని అంటున్నావు. తక్కువగా ఉన్నా ఎక్కువగా ఉన్నా ఉంది అని అంటున్నావు కదా. మరి ఉంది, అది ఉంది, అది ఎందుకు ఉండాలి? అది ఎందుకు కలవాలి? అలా ఉంది అంటే ఉన్నట్టే కదా, లేనట్టు ఎలా అవుతుంది? లో ఫ్యాట్ అంటే తక్కువ ఉంది, అది నో ఫ్యాట్ ఎందుకు అవుతుంది? నువ్వు వృత్తిరీత్యా లాయరువే కాదు, బ్రాహ్మణ కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తివి. కొంచెం బాధ అనిపించలేదా? కొంచెం కూడా భయం అనిపించట్లేదా? చిల్లర రాజకీయాల కోసం చిల్లర డబ్బులు తీసుకొని మళ్ళీ రాజకీయంలోకి ఎలా ప్రవేశించాలి అని ఈ రోజు నీ నోటి గుండా నువ్వే చెబుతూ లో ఫ్యాట్ అంటే నో ఫ్యాట్ అని చెప్తూ ఉన్నావు. అంటే ఇంత జారొచ్చు, దిగజారకూడదు. నువ్వు చేసింది ఈరోజు దిగజారడమే. ఎంతో కొంత ఉంది అంటే ఏమీ లేనట్టు అంటే జనాలు ఏమన్నా పిచ్చోళ్ళ? జనాలకి తెలియదా? అంటే ఎందుకు ఇలా మాట్లాడాల్సి వస్తుంది? వాళ్ళు సేవ్ చేయాలా, లేకపోతే వాళ్ళు సేవ్ చేయాలా, వాళ్ళని ప్రొటెక్ట్ చేయాలా? నిజంగా చెప్తున్నా ఇక్కడ చూడండి, ఈ తనంతా చూడండి. నాకు మీకేం వైరం లేదు, నేను మీకన్నా చాలా చిన్నవాడిని. మీ రాజకీయ అనుభవం వేరు, ఈ రోజుతో పోయింది ఆ రాజకీయ అనుభవం. ఈ రోజుతో నీ జీవితం శూన్యం. ఇక్కడ చూడండి, ఈ తలం చూసిన తర్వాత ఎవరైనా ఏమంటారు? తల పండిపోయింది అంటారు. ఈ రోజుతో నీ పాపం పండిపోయింది. గుర్తుపెట్టుకో ఉండవల్లి అరుణ్ కుమార్, ఇది చూస్తే తల పండిపోయింది. ఈ రోజుతో నీ పాపం పండిపోయింది. రానున్న గడియల్లో, రానున్న రోజుల్లో ఆ శ్రీ వెంకటేశుని యొక్క దెబ్బకి నువ్వు అధఃపాతాళానికి వెళ్తావు. గుర్తుపెట్టుకో. థ్యాంక్ యూ సో మచ్.